ఓం నమో వెంకటేశాయ. జై వాసవిమాత. శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం తిరుపతి పుణ్యక్షేత్రంలో స్థానిక కొత్త వీధి నందు నడిబొడ్డున సర్వాంగ సుందరంగా ఇటీవల ఆర్యవైశ్యులందరి చేత పునర్నిర్మాణం చేసుకున్నటువంటి ఆలయం. ఈ ఆలయంలో 2024 సంవత్సరంలో దసరా ఉత్సవములకు సంబంధించిన వివిధ రకమైనటువంటి కార్యక్రమాలని అందరికీ కూడా తెలియజేస్తూ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ముందుగా 3వ తారీఖు ఉదయం నుంచి ఏదైతే నాంది పూజలు ఉంటాయి ఉదయం అమ్మవార్లని ఉత్సవరుల్ని మూలవరులని సపరేట్గా అలంకరించడం జరుగుతుంది. ఉదయం పూట అమ్మవారికి ప్రత్యేకంగా ఉభయదారులందరి దగ్గర నుంచి పంచామృత అభిషేకం, నివేదన, తర్వాత ప్రసాద వినియోగం ఉంటుంది. సాయంకాలం అమ్మవార్లకు చేసినటువంటి ప్రత్యేక అలంకరణల్ని ఉభయదారులకు అటు భక్తులకి కనువిందు చేసేలాగా చేయడానికి శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయ పాలక మండలి అన్ని రకాల ఏర్పాట్లు చేసినది. ముందుగా మొట్టమొదటి రోజు దీక్షాబంధన అలంకారము, అలాగే మూలవర్లకి అమ్మవారిది తాంబూల అలంకారం. ఇది ఇప్పటివరకు ఈ తాంబూల అలంకారం అనేది ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా చేసి ఉండరు. అలాంటి ఒక మంచి అలంకారాన్ని చేయడం జరుగుతుంది. రెండో రోజు మీనాక్షిదేవి అలంకారము, అలాగే అమ్మవారికేమో మూలవర్లకి వారాహిమాత అలంకారం ఉంటుంది. ఉత్సవర్లకి 4వ రోజు రాజరాజేశ్వరి అలంకారము. శనివారం కాబట్టి మనకు మూలవర్లకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి, ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి స్వామివారి పాదాల చెంద తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ ఆలయం ఉంది కాబట్టి మన అమ్మవారి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అలంకరణ రూపంలో దర్శనమిచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఆదివారం రోజు కామాక్షిదేవి అలంకారం. ఆ రోజున మూలవర్లకి సమయపురం అమ్మవారి అలంకారాన్ని చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత చాముండేశ్వరీదేవి ఉత్సవాలకి చేస్తున్నాం. అదే రోజు జ్ఞానప్రసూనాంబ, మనకు కూసంతవేటలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్ళి ఈ దసరాలో దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళకి జ్ఞానప్రసూనాంబని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి వేషధారణలో దర్శనం ఇవ్వబోతున్నాం. అలాగే ధనలక్ష్మీదేవి మనందరికీ అవసరం ఇవాళ ధనం. ఆ ధనలక్ష్మీదేవికి మొట్టమొదట ఉత్సవాలకు చేస్తున్నాం. ఆ ధనలక్ష్మీదేవి అలంకారం రోజు కొల్హాపూర్కి వెళ్ళి దర్శనం చేసుకునే పని అవసరం లేకుండా కొల్హాపూర్ మహాలక్ష్మిని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారిని చూపించబోతున్నాం. అలాగే మరుసటి రోజు సరస్వతీదేవి, మనందరికీ చదువుల తల్లి, ఆమె ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అనుగ్రహించవలసిన సరస్వతీదేవి అలంకారం ఏదైతే ఉత్సవాలకు చేస్తున్నాం. మూలవర్లకి గాయత్రీమాత అలంకారం. అలాగే మరుసటి రోజు మహిషాసుర మర్దని. అదే రోజు ఇక్కడ జగజ్జనని, ఈ లోకమంతా కూడా అమ్మవారు జగజ్జనని పాలిస్తుంది అనేసి తెలియజేస్తారు కాబట్టి ఆ జగజ్జనని అవతారంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారు మనకందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. అలాగే మరుసటి రోజు మహిషాసుర మర్దని జగజ్జన శక్తి పూజ అలంకారం. ఆ రోజు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారాన్ని కూడా మూలవర్లకు చేయబోతున్నాం. తర్వాత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఉంటుంది. అదే రోజు మూలవర్లకి మోహిని అలంకారం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. చివరి రోజు ఏదైతే సీతమ్మ భూములు, కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి ఈ సీతమ్మ, ఈ ఆలయానికి సంబంధించిన భూములకి పార్వేట ఉత్సవాలను తీసుకెళ్ళి అక్కడ ఏదైతే అన్న సంతర్పణ, దాన్ని వడాయితీ అనేసి అంటారో వడాయితీ కార్యక్రమాలను ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులని పేరు పేరున ఆహ్వానం చేస్తున్నాం. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఉన్న ఆర్యవైశ్యులు కూడా ఏదో ఒక రోజు వచ్చి మా ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం. జై వాసవి మాత.